హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీ స్టోరీ టైం. ఈరోజు చెప్పుకోబోయే కథ దరికి రావా చెల్లి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కావాల్సిన కథ చూద్దాము. దరికి రావా చెల్లి 55 ఎపిసోడ్. అంజు, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను. నేను ఇంటికి వెళ్ళి నీకు చేస్తాను. నువ్వు మీ ఆయనకి చెయ్యి. అసలే నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పు ఆయన ఫ్రీగానే ఉన్నారుగా. ఈ మధ్య ఆఫీస్లో వర్క్ అంత ఉండటం లేదు. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నారు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు అని అన్నది. అవునా, అయితే నేను ఇప్పుడే చేస్తానని ఫోన్ పెట్టేసింది అంజు. కార్ డోర్ తీసి నీళ్ళు వైపు చూస్తూ కార్లో కూర్చుంది. అంజు దగ్గర నుంచి నీళ్ళకి కాల్ వచ్చింది. అపర్ణ అంజుకి చెప్పిందంతా విని నీళ్ళకి కోపం వచ్చి అపర్ణ వైపు చూస్తూ ఫోన్ ఎత్తాడు. ఏమండి, ఏం చేస్తున్నారు అని అడిగింది అంజు. ఏం లేదు అంజు, ఇప్పుడే వర్క్ అయ్యి ఇంటికి వెళ్తాను అని ఫోన్ మాట్లాడుతూ నిలబడ్డాడు. అపర్ణ కూర్చోగానే డ్రైవర్ వెళ్దామా మేడం అన్నాడు. అపర్ణ వెళ్దామనగానే డ్రైవర్ స్టార్ట్ చేశాడు. కార్లో కూర్చొని వెళ్తున్న అపర్ణను చూశాడు. అపర్ణ నవ్వుతూ వెళ్ళింది. అపర్ణ అలా నవ్వుతూ వెళ్తుంటే అంజుకి రూమ్కి వెళ్ళి చేస్తానని చెప్పి నన్ను ఇరికించావని నవ్వుతూ వెళ్తున్నావా? అపర్ణ వెళ్ళు. మైసభలో దుర్యోధను చూసి ద్రౌపది నవ్వితే ఏం జరిగిందో తెలుసు కదా. ఇప్పుడు నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు. ఈ నవ్వుకి ప్రతిఫలం ఏంటో నువ్వు ఊహించలేవు. ఈ నీళ్ళంటే ఏంటో నీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నాడా? ఈ నీళ్ళంటే ఏంటో తెలిసే రోజు వస్తుంది అని కోపంగా అనుకొని వెళ్ళాడు. అపర్ణ వెళ్తూ ఊర్లో ఉన్న పెళ్ళంతా మాట్లాడటానికి టైం ఉండదు, కానీ వేరొకరి భార్యతో మాట్లాడటానికి గంటలు వెయిట్ చేస్తావా? నీ వేషాలు నేను చూడలేదనుకున్నావా నీ అనుకుంది అపర్ణ. కాలిఫోర్నియా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఆర్య ఫ్లైట్ దిగి తన లగేజీ తీసుకుని డాడీ ఫ్రెండ్ ఎవరో రిసీవ్ చేసుకోవడానికి వస్తారని చెప్పారు కదా, వచ్చారా లేదా అని అనుకుంటూ బయటకు వచ్చాడు ఆర్య. ఆర్యకి అర్థం కాలేదు. డాడీకి కాల్ చేస్తే ఎవరో వచ్చారో తెలుస్తుంది కదా అని ఫోన్ చేద్దామని ఫోన్ తీశాడు. అప్పుడే నేమ్ బోర్డు పట్టుకొని మిస్టర్ ఆర్య అంటూ పిలిచారు. ఇక్కడ తన పేరు పెట్టి ఎవరు పిలుస్తున్నారంటూ చూశాడు. ఒక అమ్మాయి నవ్వుతూ తన నేమ్ బోర్డు పట్టుకొని మిస్టర్ ఆర్య అంటూ అందరిని చూస్తూ పిలుస్తూ ఉంది. ఆ అమ్మాయి తన కోసమే వచ్చిందని అర్థమే దగ్గరకు వెళ్ళి ఐఎమ్ ఆర్య అన్నాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా యు ఆర్ మిస్టర్ ఆర్య అని అడిగింది. ఆర్య నవ్వుతూ ఎస్ అన్నాడు. ఓ, యు ఆర్ సో హ్యాండ్సమ్ అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఐఎమ్ మైత్రి. మా డాడీకి ఏదో వర్క్ ఉండటం వల్ల నన్ను మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి పంపారు అని లగేజీ తీసుకొని కారులో పెట్టి గట్టినంది. ఆర్య కారులో కూర్చొని మీకేమైనా ప్రాబ్లం ఇచ్చానా అని అన్నాడు. నోనో ఆర్య, ప్రాబ్లం ఏం లేదు. నేను ఇంట్లో ఫ్రీగానే ఉన్నాను. అయినా మీలాంటి హ్యాండ్సమ్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రాకుండా ఉంటారు అని నవ్వింది. ఆర్య కూడా చిన్నగా నవ్వి నేను హోటల్లో ఉందామనుకున్నాను. అంకుల్ డాడీకి కాల్ చేసి హోటల్ ఎందుకు, మా ఇంట్లో ఉంటాడని చెప్పేసరికి డాడీ కాదనలేక నన్ను వెళ్ళమన్నారు. అదేంటి ఆర్య, మేము ఉండగా మీరు ఎందుకు హోటల్లో ఉండాలి అనుకోవటం చెప్పండి. డాడ్ మంచి పని చేశారు అని మాట్లాడుతూ ఇంటికి వచ్చేశారు. ఆర్య దిగి లగేజీ తీశాడు. 1 minute ఆర్య, కార్ గ్యారేజీలో పెట్టేసి వస్తాను అని వెళ్ళింది. కార్ గ్యారేజీలో పెట్టేసి వచ్చి ఆర్య చేతిలో లగేజీ తీసుకుంటూ పర్వాలేదులే అన్నాడు. ఇవ్వండి ఆర్య అని తీసుకొని లోపలికి వచ్చి బెల్ కొట్టారు. లోపల నుంచి మైత్రి మమ్మీ ఇందుమతి వచ్చి డోర్ తీసింది. మమ్మీ, ఇతనే ఆర్య, ఇండియాలో ఉన్న డాడీ ఫ్రెండ్ వాళ్ళ సన్ అని చెప్తుంటే ముందు లోపలికి రా నీవు అన్నది ఇందు. ఓ సారీ ఆర్య అని కామంటూ లోపలికి వెళ్ళింది. ఆర్య లోపలికి వెళ్ళి నమస్తే ఆంటీ అన్నాడు. రా ఆర్య కూర్చో, వాటర్ తీసుకొస్తానని లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వచ్చింది. ఆర్య వాటర్ తాకనే మైత్రి ఆర్యకు రూమ్ చూపించు అన్నది. ఓకే మామ్ అని ఆర్య కమ్ అంటూ పైకి లేచి తీసుకువెళ్ళి ఆర్యకు రూమ్ చూపించింది. ఆర్య లోపలికి వచ్చి రూమ్ చూస్తుంటే వాట్ ఆర్య, నీకు కంఫర్ట్గానే ఉంది కదా అని అడిగింది. ఎస్ మైత్రి, చాలా బాగుంది అన్నాడు ఆర్య. ఓకే ఆర్య, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని బయటికి వెళ్తుంటే ఫోన్లో వైఫై కనెక్ట్ చేయమని మైత్రికి ఇచ్చాడు. యా షూర్ అని తీసుకొని కనెక్ట్ చేసి ఇచ్చి మైత్రి బయటికి వెళ్ళింది. మైత్రి వెళ్ళగానే ఆర్య డోర్ వేసుకొని అపర్ణకి ముందు కాల్ చేశాడు. అపర్ణ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది. హాల్లో అపర్ణ కోసం చూస్తున్న తులసి, శరత్చంద్ర వాళ్ళు అపర్ణ రాగానే ఏమా ఇంత లేట్ అయింది అని అడిగారు.
వర్క్ కొంచెం ఉంటే చేసి వస్తున్నాను మామయ్య అన్నది. సరే అప్పన్న, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాము అన్నది తులసి. సరే అత్తయ్య గారని వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఆర్య ఫోన్ చేయలేదని ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది. వదిన, అన్నయ్య ఏమైనా కాల్ చేశాడా అని అడిగాడు ఆదిత్య. లేదు ఆదిత్య, ఇంకా చేయలేదు, నేను ఫోన్ కోసమే చూస్తున్నాను అన్నది. మా ఫ్రెండ్ని వెళ్ళి రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాడు ఆర్య. ఆర్య ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాడేమో అన్నాడు శరత్ చంద్ర. అదే అయి ఉంటుందిలే పెదనాన్న అని తిన్న తర్వాత ఎవరు రూమ్లోకి వాళ్ళు వెళ్ళారు. అపర్ణ రూమ్లోకి వెళ్ళి పడుకొని ఆర్య కోసం చూస్తూ ఉంది. ఫోన్ రింగ్ అయింది. అపర్ణ వెంటనే లేచి కూర్చొని ఫోన్ చూసింది. ఆర్య వీడియో కాల్ చేస్తూ ఉన్నాడు. అపర్ణ ఆనందంతో ఆర్య గారు అంటూ ఫోన్ ఆన్ చేసింది. హాయ్ అమ్మడు అని నవ్వుతూ పలకరించాడు. హాయ్ ఆర్య గారు, మీరు ఇంటికి కూడా వెళ్ళారా? ఇప్పుడే వచ్చాను, డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. అవునంటగా, మావయ్య గారు ఇప్పుడే చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి రిసీవ్ చేసుకుంటారని అన్నది. ఆర్య బెడ్ మీద పడుకొని, అంకుల్ రాలేదమ్ముడు. అవునా, మరెవరు వచ్చారు ఆర్య గారు అని అడిగింది అపర్ణ. అంకుల్ వాళ్ళ అమ్మాయి మైత్రి అట, తను వచ్చిందని చెప్పాడు. ఓ అంటూ అపర్ణ బెడ్ వెనక అనుకొని కూర్చుంది. తను నన్ను చూడగానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు ఆర్య అని అన్నది అమ్ముడు. ఆర్య అలా చెప్పగానే సహజంగా ఆడవాళ్ళలో ఉన్న ఈర్ష్య, అనుమానం స్టార్ట్ అయ్యి, అవునా, ఇంకేమన్నదో అన్నది. ఆర్యకి అర్థం కాక మైత్రి ఏం మాట్లాడిందో మొత్తం చెప్తుంటే వింటూ, మీకు బాగా టైం పాస్ అవుతుందిగా ఆర్య గారు అన్నది. నోరు మూత లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుందన్నాడు. తను ఎలా ఉంటుంది ఆర్య గారు అని కుతూహలం ఆపుకోలేక అడిగింది అపర్ణ. యుఎస్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారో తెలియదా అమ్ముడు? తెలియకనే కదా మిమ్మల్ని అడుగుతుంది అన్నది. తను క్యూట్గా, బబ్లీగా చాలా బాగుంటుంది అని ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. అలా చెప్తే ఏమవుతుందో ఆర్యబాబుకి కొంచెంసేపట్లో అర్థమవుతుంది. అపర్ణ కోపంగా వింటూ, ఓ అంత బబ్లీగా ఉంటుందా అని అడిగింది. ఏదో నాకు అలా అనిపించింది చెప్పాను కానీ తన గురించి వదిలేసి ఈరోజు ఏం చేసావు చెప్పు అన్నాడు. ఈరోజు ఏముంది చేసేది, ఈరోజు ఏమేమి చేసిందో చెప్దామని నోరు తెరిచింది. బయట నుంచి మైత్రి ఆర్య అని పిలుస్తుంది. అమ్ముడు ఒక్క నిమిషం, మైత్రి పిలుస్తుందని ఫోన్ బెడ్ మీద పెట్టి వెళ్ళి డోర్ తీశాడు. మైత్రి రూమ్లోకి వచ్చి, ఏంటి ఆర్య ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఏం చేస్తున్నారు అని అడిగింది. సేఫ్గా రీచ్ అయ్యాని చెప్తున్నా, అలాగే కూర్చున్నాను. అవునా, ఎవరికి చెప్తున్నావు ఏంటి అని ఫోన్ తీసుకుంది. ఆ మాటలన్నీ అపర్ణ వింటూనే ఉంది. మైత్రి అడిగింది దానికి ఆర్య ఏం చెప్తాడా అని వింటూ ఉంది. నా వైఫ్తో మాట్లాడుతున్నాను అని అన్నాడు. నీకు మ్యారేజ్ అయిందని తెలిసింది ఆర్య. యూనో, మా డాడీ మన ఇద్దరికి మ్యారేజ్ చేయాలని అనుకున్నారంట. నువ్వు ఈలోపే ఎవరినో లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నావు అని తెలిసింది. ఈ హ్యాడ్సమ్ మనసుకు నచ్చిన ఆ లక్కీ గార్డ్ ఎవరో చూపించార్య అని అడిగింది. తను లైన్లోనే ఉంది, మాట్లాడని ఫోన్ ఇచ్చాడు. నేను మాట్లాడతాను కానీ ఫస్ట్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి అన్నది. సరే మైత్రి అని ఆర్య వాష్రూమ్కి వెళ్ళాడు. అపర్ణ ఆర్య గారని పిలిచేలోపు మైత్రి ఫోన్ తీసుకొని, హాయ్ మిసెస్ ఆర్య, హౌ ఆర్ యూ అని అడిగింది. అపర్ణ మైత్రిని చూస్తూ, యా ఐఎమ్ ఫైన్ అని చెప్పింది. అపర్ణను పరీక్షగా చూస్తూ, నీలో అంత స్పెషల్ ఏముందని ఆర్య నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, మిమ్మల్ని చూసిన తర్వాత మీరే స్పెషల్ అని అర్థమైంది అని నవ్వుతూ చెప్పింది. చిన్నగా నవ్వి, థ్యాంక్స్, మీరు కూడా ఆర్య గారు చెప్పినట్లే బబ్లీగా ఉన్నారు అని అన్నది. ఓ, ఆర్య అలా చెప్పారా, థ్యాంక్ యూ అన్నది. మీరు కూడా ఆర్యతో రావాల్సింది. అపర్ణ నవ్వి ఊరుకుంది. అపర్ణ నవ్వు చూసి, మీ నవ్వు చాలా బాగుంది అన్నది. అప్పుడే వాష్రూమ్లో నుంచి వచ్చి ఆ నవ్వుకే పడిపోయి తనని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. ఆర్య తలస్నానం చేసి తుడుచుకోకుండా అలాగే రావటం చూసిన అపర్ణ, ఆర్య గారు మీకు ఎన్నిసార్లు చెప్పాను తల తుడుచుకోవాలని, లేకపోతే జలుబు వస్తుందని అని అన్నది. మిస్సెస్ ఆర్య, ఇప్పుడేంటి ఆర్యకు తలకు డ్రైయర్ పెట్టాలి అంతే కదా, 1 minute అని మైత్రి వెళ్ళి హెయిర్ డ్రైయర్ తీసుకొచ్చి ఆర్య కూర్చోబెట్టి తను పెడుతుంటే ఆర్య అలానే వద్దనకుండా పెట్టించుకుంటుంటే అపర్ణ కోపం వచ్చి, సరే ఆర్య గారు ఉంటానని అన్నది. అదేం తమ్ముడు అప్పుడే పెట్టేస్తున్నావు అని అపర్ణ వైపు చూశాడు. ఆర్యకి కూడా అపర్ణ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసు. అమ్మడికి ఏమైంది, ఏదో కోపంలో ఉందని మనసులో అనుకొని మైత్రి ఇంకా చాలు అన్నాడు. అయిపోయింది ఆర్య, 1 minute అంతే అని తలంతా ఆరేదాకా పెట్టి, సరే మనం బయటకు వెళ్ళాలి కదా, నేను కింద వెయిట్ చేస్తూ ఉంటారా అని బాయ్ మిస్సెస్ ఆర్య అని కిందకి వెళ్ళింది. మైత్రి వెళ్ళిన తర్వాత, అమ్మడు ఏమైంది కోపంగా ఉన్నావు అని అడిగాడు. నీకు డ్రైయర్ పెట్టుకోవటం రాదా, తను పెట్టాలా అని కోపంగా అన్నది. అపర్ణ ఎందుకు కోపం వచ్చిందో అర్థమై, అమ్మడు నాకు అలాంటి పనులు చేయాలంటే ఎంత బద్ధకమో తెలుసు కదా, తెలుసుకోవడాల కోపం తెచ్చుకుంటేనా అన్నాడు.
మీ బద్ధకం అనేది నా దగ్గరనే ఉండాలి ఆర్య గారు, అందరి దగ్గర కాదు. మీ పనులు వేరే ఎవరైనా చేస్తే నాకు కోపం వస్తుంది అన్నది. సరే అమ్మడు, ఇక నుంచి ఎవరితోనూ చేయించుకోను. ఇప్పుడు కోపం పోయిందా లేదా అని అన్నాడు. కోపమేం లేదు లారీ గారు అన్నది. నువ్వు లేదని చెప్పినా నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే అన్నాడు. ఏం తెలుస్తుంది ఆర్య గారు, నేను కోపంగా ఉన్నానని రాసిందా అన్నది. మా అమ్మడి మొహం కోపంగా ఉంటే ఎలా ఉంటుందో, మామూలుగా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదా అన్నాడు. కింద నుంచి మైత్రి ఆర్య అని పిలిచింది. సరే అమ్మడు, తను పిలుస్తుందని ఫోన్ ఆఫ్ చేసి కిందకి వెళ్ళాడు. మధ్యలో ఈ మైత్రి ఒకటి ఆర్య గారితో సరిగా మాట్లాడటం లేదుగా అని అనుకొని ఆ పన్న ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది. స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.